ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా, అవును. ఆ మనసును అర్థం చేసుకోకుండా, ఆనందపరచకుండా పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు. అవును. ఆ బాధ్యతగా అవును. సంసార బాధ్యతలు సరిగా చేయక టోటల్‌గా ఇప్పుడు పలు రకాలుగా అవును. స్త్రీని ఇబ్బంది పెట్టినాడు. అందుకే కదా ఇప్పుడు స్త్రీ తర్వాత స్వతంత్రం కావాలా, మేము ఆ అవును. బందీఖానాల నుంచి బయటపడాలా, మాకు అవును. రిజర్వేషన్లు కావాలా అవును. అని ఇట్లా స్త్రీ యొక్క ఈ స్వేచ్ఛని పురుషుడు అహంకారంతో ఎప్పుడైతే అవును. అణిచినాడో అవును. ఇక్కడ స్త్రీ బయటకు రావాల్సి వచ్చింది. అవును. ఎప్పుడైతే పురుషుడికి ఇక్కడ స్త్రీ అన్నది ఎక్కువగా ఇక్కడ లోపల జరిగే పని కాబట్టి అవును. పలు రకాలుగా కోరికలతోనూ, పలు రకాల మాటలతోనూ, పలు అవును. రకాలైనటువంటి ఎందుకంటే మోహితుడైనాడు కాబట్టి అవును. అన్నిటికీ అంటే ఇక్కడ స్త్రీ చేసేది ఎవరికి కనపడదు. అవును. ఈ రకంగా పురుషుడు బాగా హింసపడి నలిగి అవును. ఇక్కడ స్త్రీ బయట రాగలిగిందే కానీ ఇప్పుడు పురుషుడు బయట రాలేకపోతున్నాడు. అవును. ఎందుకంటే పురుషుని యొక్క స్థితి అంతే. ఇక్కడ బాధ అన్నది, తనకి ఇబ్బంది అన్నది చెప్పుకోలేడు. అంటే అంటే స్త్రీకి నువ్వు లోనైపోయినావు, స్త్రీకి ఇంత బంద్ అయిపోయినా అంటే సమాజంలో చిన్నతనం, అందరూ చిన్నతనంగా చూస్తారని, ఆ భావంతోనే చూస్తారని ఇప్పుడు చెప్పుకోలేక నలిగి స్లోగా స్త్రీతత్వానికి వచ్చేసాడు. ఈమెమో నలిగి పురుషతత్వానికి వచ్చేసింది. అందరూ కలుసుకున్నారు. ఇక్కడ 10 మంది కలుసుకున్నారు స్త్రీలు. ఇక్కడ ఏ ఒక్కరికి చెప్పుకోలేక ఒంటరి అయిపోయి స్త్రీగా మారిపోతాడు. రాను పరిస్థితులు ఎలా సంభవించి ఎలా మార్పులు చెందుతాం లేదని. అంటే ఇక్కడ బాధ్యత రహితంగా నడుచుకునే దానికి ఇప్పుడు ఎవరి బాధ్యతలు సక్రమంగా చేయని దానికి కదా ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. నిన్న